ఈరోజు బోధన్ పట్టణంలో పానగల్లిలో అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున పోస్టల్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దేశంలో 4 సంఘాలు కలిసి ఐక్యంగా ఏర్పడి ఏఐయుకేఎస్గా ఈరోజు మొత్తము దేశవ్యాప్తంగా ఐక్య రైతు సంఘం ఏర్పడ్డది. కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు ఈ 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ 3 నల్ల చట్టాలు రైతాంగానికి మొత్తం నష్టం తీసుకొస్తాయి అని రైతులు హర్యానా కానీ పంజాబ్ కానీ రైతులు సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసి 740 మంది రైతుల అమరులైలు. ఆ అమరుల ఫలితంగా తాత్కాలికంగా పార్లమెంట్లో మోడీ గారు లిఖితపూర్వకంగా హామీ ఇస్తూ నేను దీన్ని ఉపసంహరించుకుంటున్నాను అన్నప్పటికీ ఇప్పటికీ దాన్ని ఉపసంహరించుకోకపోవడం, రైతులు ఏదైతే గ్యారంటీ చట్టం తీసుకురావాలని కోరిందో ఆ గ్యారంటీ చట్టాన్ని అమలు చేయకపోవడం, రైతులపైన పాదయాత్ర చేస్తే నిర్బంధంగా అశ్వాయులు అట్లా వాటర్తోటి రైతులకు నష్టం చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా రైతులు, రైతు కూలీలు, రైతాంగం అంతా ఈ మోడీ సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిస్తున్నాం. అట్లాగే మన ఇక్కడ 6 గ్యారంటీలన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికీ 2 లక్షల రుణమాఫీసుగా సంపూర్ణంగా కాలేదు. ఎకరాల 12,000 రూపాయలు ఇస్తామన్న పెట్టుబడి సాయంగా ఇప్పటికి విడుదల చేయలేదు. మన వ్యవసాయ కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తున్నా ఇప్పటికీ 12,000 కాదా 12,000గా విడుదల చేయలేదు. ఈ అనేక సమస్యలపైన ఈ నెల 9 తారీఖున జిల్లా కేంద్రాలలో దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని పిలుపునిచ్చింది. కాబట్టి మన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందుగా 9 తారీఖు నాడు ధర్నా చేస్తున్నాం. కాబట్టి రైతులు, రైతు కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నది అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫు నుంచి పిలుపునిస్తున్నాం. అఖిల భారత ఐక్య రైతు సంఘం